హాయ్ నమస్తే. జనరల్ గా ఒక ఫర్నిచర్ షాప్ ఉంటే దానికి ఏ లైట్స్ పెట్టాలి, కస్టమర్స్ ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఏరియా వైజ్ లక్స్ ఎంత రావాలి, ఎట్లా వస్తే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు, మనకి డీటెయిల్స్ తెలియదు. సో దానికోసం క్లోయిడి మనం ఒక ఫర్నిచర్ లైటింగ్ ఏ విధంగా ఉండాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో జనరల్ గా మనకి ఎంట్రన్స్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఒక డెకరేటివ్ పోల్ ఉండాలి, పైన సర్ఫేస్ మౌంట్ లైట్స్ పెట్టి ఆ వాల్ అంతా బయట ఉన్న వాల్ ఏదైతే ఉందో ఫోకస్ అవ్వాలి. అదే విధంగా ఒక నియాన్ ప్రొఫైల్ పెట్టి దాన్ని అద్భుతంగా కలర్ రావాలి. అదే విధంగా సైనేజ్ బోర్డ్ అనేది సో దూరం నుంచి కనిపించింది అనుకోండి, సో మనకి అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ రిసెప్షన్ ఏరియా కనుక మనం చూసుకుంటే, రిసెప్షన్ ఏరియాలో రింగ్ లాంటిది మనం కనుక పెడితే ఆ రింగ్ లైట్ ఆ రిసెప్షన్ రాగానే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ లక్స్ కనుక చూసుకుంటే మనకి ఒక 250+ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బిల్స్ చేయాలన్నప్పుడు లేదా మనం ఏదైనా చూడాలనుకున్నప్పుడు, మైన్యూట్ థింగ్ చూడాలనుకున్నప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కస్టమర్ కూడా చూడగానే అట్రాక్టివ్ ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్ గా అక్కడ రింగ్ లైట్ పెట్టుకొని లక్స్ లెవెల్ 250+ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు కారిడార్స్ ఉంటాయి. కారిడార్ లో సర్ఫేస్ లైట్ కానీ లేదా ప్రొఫైల్ కానీ పెట్టుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఈ బెడ్స్ తర్వాత ఈ ఏరియాస్ ఉంటాయి, డిస్ప్లే ఏరియా అంటాం. ఆ డిస్ప్లే ఏరియాలో మనకు బెడ్ ఉంటుంది, సోఫా ఉంటుంది, సో ఇవన్నీ ఉంటాయి. సో ఆ డిస్ప్లే ఏరియాలో మనకి సోఫాస్ ఇవన్నీ ఉంటాయో ఆ ఏరియాలో మనం సో ట్రాక్ లైట్ కానీ 2x2 లైట్స్ కానీ హైవే లైట్స్ కానీ పెట్టుకుంటే చాలా మనకు అద్భుతంగా ఉంటుంది. ట్రాక్ లైట్ మనం ఫోకస్ చేస్తాము, 2x2 లైట్ ఏదైతే ఉందో కనిపిస్తుంది. అక్కడ లక్స్ లెవెల్ అనేది మనకి 500 ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఏరియా వచ్చి యూ కెన్ హ్యావ్ ఏ ఆఫీస్ ఫర్నిచర్ ఏరియా. ఆఫీసర్ ఫర్నిచర్ ఏరియాలో 2x2 కానీ అయితే సైడ్ నుంచి ట్రాక్ లైట్స్ కానీ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీస్ లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ 2x2 లైట్ ని కొన్నిసార్లు బ్యాకప్ ఇచ్చినా కూడా అద్భుతంగానే వస్తుంది. సో కాబట్టి మనం 2x2 లైట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా లక్స్ లెవెల్ అనేది 300 అబౌవ్ ఉంటే బాగుంటుంది. జనరల్ గా ఆఫీస్ స్ట్రక్చర్ లో 350+ to 400 ఉంటుంది కాబట్టి అక్కడ బాగుంటుంది. జనరల్ గా వైట్ కలర్ ఇస్ ప్రిఫర్డ్. నెక్స్ట్ వచ్చి మనకి ఇంటి సెటప్ అంటే మనం ఒక ఇంటి సెటప్ అనుకుంటే బెడ్రూమ్ కానీ హాల్స్ కానీ అట్లా ఉంటాయి కాబట్టి బెడ్రూమ్ లో మనకి జనరల్ గా పైన సో ప్రొఫైల్ కానీ లేకపోతే స్లిమ్ ప్యానల్ కానీ లేకుంటే మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ కానీ లేకుంటే మనం స్టెచ్ ఫిల్మ్ స్టార్ లైటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో స్టార్ లైటింగ్ కూడా ఆ సెటప్ వస్తే బాగుంటుంది. బెడ్ కి రెండు పక్కల మనం ఒక ఈ వాల్ లైట్స్ పెట్టుకొని ఆ వాల్ లైట్స్ ని సో రీడ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా బ్యాకప్ లైట్ పెట్టవచ్చు. అదే విధంగా బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ మనం ఒక నియాన్ ప్రొఫైల్ లాంటివి పెడితే బాగుంటుంది. నెక్స్ట్ మిర్రర్ అండ్ గ్లాస్ ఏరియా అంటే మిర్రర్స్ ఏ విధంగా ఉండాలి, గ్లాస్ ఏరియా ఉంటుంది ఫర్నిచర్ షాప్ లో. అక్కడ మనం కనుక బ్యాక్ సైడ్ కొన్ని నియాన్ ప్రొఫైల్ డిజైన్స్ పెట్టుకోవటం, మిర్రర్ కి మిర్రర్ లైట్ పెట్టడం, పైన రెగ్యులర్ గా 2x2 లైట్స్ కానీ లేకపోతే చిన్న స్లిమ్ ప్యానల్ కానీ లేకపోతే సర్ఫేస్ లైట్స్ కానీ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తాయి. అక్కడ లక్స్ అనేది 100 to 150 ఉంటే బాగుంటుంది. సో మనం అనేది ఏంటంటే ఎక్కడైతే మనము ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో వాష్రూమ్ లో ఇప్పుడు 90 days 200 lakhs చూస్తున్నారు, బెడ్రూమ్స్ లో 250 lakhs చూస్తున్నారు. ఆ సేమ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా మనం ఇందాక మన బెడ్రూమ్స్ లో మనకు 3-in-1 లైట్స్ ఉంటే చాలా బాగుంటుంది, లేదా ట్యూనబుల్ లైట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఆ బెడ్రూమ్ యొక్క సెటప్ ని మనం అక్కడ చూపించడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనం నార్మల్ గా పెట్టుకుంటే కస్టమర్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా అద్భుతంగా దాన్ని చేయగలిగితే బాగుంటుంది. ఈ విధంగా మనం ఎంట్రన్స్, రిసెప్షన్, కారిడార్, సో బెడ్రూమ్స్, నెక్స్ట్ వచ్చి ఆఫీస్ ఫర్నిచర్, గ్లాస్ అండ్ మిర్రర్ ఏరియాని డెకరేట్ చేసుకుంటే లైటింగ్ తో వచ్చిన కస్టమర్ మోర్ అట్రాక్ట్ అయ్యి మనకి మోర్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు దీన్ని మనం కరెక్ట్ గా సెటప్ చేయలేకపోతే మనం ఎంత అద్భుతమైన ఫర్నిచర్ చేసినా సో అక్కడ మనకి వాల్యూ అనేది క్రియేట్ చేయలేము. మనము ఎంత అందంగా ఉన్న అందమైన షర్ట్ వేసుకుంటే ఇంకా అందం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫర్నిచర్ షాప్స్ చేసేటప్పుడు ఇవన్నీ కనుక మనం ఫాలో అయితే డెఫినెట్ గా రానున్న రోజుల్లో కస్టమర్ ఫుడ్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం.
సో నార్మల్ గా మీకు మార్కెట్ లో దొరికే లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్ కంటే కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. మా దగ్గర చాలా మంది తీసుకుంటుంటారు, పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. సో మహాలక్ష్మి ఫర్నిచర్ కానీ, లేకపోతే అను ఫర్నిచర్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి ఫర్నిచర్ షాప్స్. సో మేము ఇండియా వైడ్ 13,000+ క్లయింట్స్ ఉన్నారు మాకు. మా దగ్గర 2,000 ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్ కూడా మనం ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక సొల్యూషన్స్ కావాలంటే సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ గా రానున్న రోజుల్లో మీ కస్టమర్ ఫుట్ఫాల్ పెరిగే అవకాశం